హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు వెజిటేరియన్ లివర్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ ఒక ఐరన్ ప్యాన్లో, ఇది క్యాస్ట్ ఐరన్ కాదండి, నార్మల్ ఐరన్ ప్యాన్. నేను కొంచెము ఒక 3 రా బనానాస్ తీసుకొని కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, ఉప్పు వేసి లైట్గా స్టీమ్ చేసి పెట్టానండి. లైట్గా కాదు, ఆల్మోస్ట్ కంప్లీట్గా స్టీమ్ అయిపోయి ఉడికిపోయిందనమాట. దీన్ని సపరేట్గా ఇక్కడ పక్కన పెట్టుకున్నాను. ఇది మీకు డార్క్ కలర్ ఇలా రావాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఐరన్ ప్యాన్లోనే ఉడికించాలండి. నార్మల్ ప్యాన్ అల్యూమినియం కానీ స్టీల్ కానీ ఉడికిస్తే ఈ కలర్ రాదనమాట. డార్క్ కలర్ రావాలంటే తప్పకుండా ఈ ఐరన్ ప్యాన్లోనే ఉడికించాలి. ఇక్కడ ఇంకొక ప్యాన్ తీసుకొని నేను ఆయిల్ హీట్ చేశాను. దీనిలో ఇప్పుడు ఆనియన్స్, కరివేపాకు వేసేస్తున్నానండి. కొంచెం హై హీట్లో కుక్ చేద్దాము. ఆనియన్స్ కొద్దిగా లైట్గా సాల్ట్ వేస్తే ఫాస్ట్గా కుక్ అవుతాయి. నేను ఇక్కడ ఇది అరటికాయ ఉడికించేటప్పుడే నేను జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, పసుపు వేసేసాను. కాబట్టి నేను ఇక్కడ స్పైసెస్ కొన్ని తీసుకున్నానండి. నేను ఎప్పుడు ఆయిల్లెస్ కుకింగ్ చేస్తాను కాబట్టి నేను ఈ స్పైసెస్ అన్నీ లైట్గా వేయించి పెట్టుకుంటాను. ఆవాలు, జీలకర్ర, ధనియాల పొడి, కారపొడి, నేను కొంచెం నా హోమ్ మేడ్ కడాయి మసాలా తీసుకున్నానండి ఈ అరటికాయ ఫ్రైకి. మీ దగ్గర ఈ కడాయి మసాలా లేకపోతే గరం మసాలా అయినా ఏ మసాలా అయినా వేసుకోవచ్చు, చికెన్ మసాలా ఏదైనా వేసుకోవచ్చు. ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయండి. ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు ఈ స్పైసెస్ అన్నీ కూడా దీంట్లో వేసేయచ్చు డైరెక్ట్గా. ఆనియన్స్ ఉన్నాయి కాబట్టి స్పైసెస్ పెద్దగా మాడవండి. ఇప్పుడు ఈ అరటికాయ ఫ్రై ఆల్రెడీ ఉడికించినది మనము దీంట్లో వేసి మిక్స్ చేసుకుందాము. అరటికాయ ఫ్రై దీన్ని సపరేట్గా ఉడికించుకున్నారంటే ఇంకా 5 మినిట్స్లో అయిపోతుంది అనమాట. మనకి ఇలా డార్క్ కలర్ రావాలంటే తప్పకుండా ఐరన్ ప్యాన్లోనే, ఐరన్ కడాయిలోనే మీరు ఉడికించుకోండి. ఇంకా ఈ పౌడర్స్ అన్నీ, మసాలా పౌడర్స్ అన్నీ దీనికి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకుందాము. నేను అరటికాయ కుక్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాను, ఈ స్పైస్ మిక్స్లో కూడా కొంచెం సాల్ట్ వేసాను. కాబట్టి మనము సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకుండా. హై హీట్లో పెట్టేయచ్చు ఇప్పుడు. ఇంకా ఎప్పుడు రెగ్యులర్ ఫ్రై కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఈ అరటికాయ ఫ్రై సపరేట్గా కుక్ చేసేటప్పుడు మాత్రము బాగా వాటర్, ఒక 2 కప్స్ వాటర్ బాయిల్ చేసిన తర్వాత మాత్రమే అరటికాయ వేయండి. వాటర్, అరటికాయ ఒకేసారి వేస్తే కొంచెం జిగటగా అయిపోతుంది అనమాట. చూస్తున్నారా, కొంచెం కలర్ కూడా చేంజ్ అయ్యి మనకు ఆల్మోస్ట్ లివర్ కలర్ ఎలా ఉంటుందో, నాన్ వెజ్ లివర్ అలా వచ్చేస్తుంది అనమాట. ఇంకొంచెం ఆయిల్ వేసుకోవచ్చండి.
చూస్తున్నారా, మనకు లివర్ ఫ్రై రెడీ అయిపోయిందనమాట. వెజిటేరియన్ లివర్ ఫ్రై ఇది. ఈ రెసిపీ మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ. బాయ్.